జూన్ 1, 2025 ఆదివారం నుంచి జూన్ 7వ తారీఖు 2025 శనివారం వరకు ఈ వారంలో మీనరాశి వారి యొక్క వార ఫలాలు మనం తెలుసుకుందాం. ఇక మీనరాశి వారికి గ్రహగతుల ఆధారంగా ఈ వారంలో వార ఫలితాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో శనైశ్వరుని సంచారం, ద్వితీయంలో శుక్రుని సంచారం, తృతీయ రవి సంచారం, అర్ధాష్టమ బుధగురులు, చతుర్థంలో బుధగురులు సంచారం, షష్టమంలో కుజకేతుడు సంచారం, అష్టమ చంద్రుడు, ద్వాదశ రాహు సంచారం. ఇక మీనరాశి వారికి ప్రతి విషయంలో సానుకూలమైన పరిస్థితులే కలిగేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. అంటే ఆర్థికంగా ఊహించినంత పెద్ద నష్టము లేదు, మరి అట్లని ఓ బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కనిపించట్లేదు. అంటే సానుకూలంగా, అంటే మంచిగా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక జన్మరాశిలో శనైశ్వరుడి సంచారం, అలాగే అష్టమ చంద్రుడి యొక్క ప్రభావం ఈ వారంలో ప్రతి పనిలో శ్రమతో కూడుకున్న ఫలితాలు, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, అలసట, ఖర్చు స్థానం పెరగటం, మానసికమైనటువంటి విషయాల్లో కొంత అధైర్యం, అనిశ్చిత పెరుగుతుంది. అంటే భవిష్యత్తు కార్యాచరణ పట్ల కొంత ఆందోళన పెరగకుండా జాగ్రత్తలు పాటించండి. ఇక మీనరాశి వారికి ద్వాదశ రాహు, షష్టమ కుజకేతుల సంచారం వల్ల ఆర్థిక పరమైనటువంటి లాభాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్స్ లాంటి వ్యవహారాల్లో గతంలో ఆగిపోయిన పనుల్లో విజయాలు సాధించుకుంటారు. ఆర్థిక పరమైన సహాయ సహకారాలు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. మధ్యవర్తిత్వం, పార్ట్నర్షిప్ లాంటి లిటిగేషన్ వ్యవహారాల్లో లీగల్ సమస్యలు రాకుండా, అనవసరమైన జోక్యాలు, అనవసర అపవాదమానాలు పొందకుండా జాగ్రత్తలు పాటించండి. ఈ రాశి వారికి ద్వితీయ శుక్రుడు, తృతీయ రవి యొక్క సంచారం వల్ల మనోధైర్యంతో, ఆత్మస్థైర్యంతో విజయాలు సాధించుకోవచ్చు. అష్టమ చంద్రుడి యొక్క సంచారం వల్ల మన మంచితనం ఎదుటివారికి ఇబ్బంది కలిగించటం, దానివల్ల మనం నష్టాలు పొందటం, అపవాదవమానాలు పొందటం జరగకుండా మీనరాశి వారికి తగిన శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన. ఇక అర్ధాష్టమ బుధగురుల యొక్క సంచారం వల్ల కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. గృహంలో శుభ కార్యక్రమాలు చేస్తారు, వస్తు వాహన క్రయ విక్రయాలు చేస్తారు, ఆర్థికపరమైన ఖర్చులు పెరుగుతాయి, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. వీసా సంబంధితమైన సమస్యలు, H1B వీసా సమస్యలు ఉండేటువంటి వారికి ఈ వారంలో చక్కటి శుభవార్తలు వినేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ద్వాదశ రాహు యొక్క సంచారం వల్ల స్త్రీలలో ముఖ్యంగా కొంత అనారోగ్య సూచనలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. మరి అధిక ఆలోచన, మానసిక అధైర్యం, అనిశ్చిత వాతావరణం తగ్గించుకోండి. ఈ మీనరాశి వారి ముఖ్యంగా విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉన్నాయి. తెల్లవారుజాములే చదువుకోవటం విశేష ఫలితాలు కలుగుతాయి. మనోధైర్యంతో ముందుకెళ్ళండి. ప్రతి పనిలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందే వారంగానే చెప్పుకోవచ్చు. ఈ వారం ప్రారంభంలో అత్యంత శుభ ఫలితాలు పొందుతారు. వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మీనరాశి వారికి ప్రతి రంగంలో ఉండేటువంటి వారికి ఆశించిన మేరకు అనుకూల ఫలితాలు పొందుతారు. సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. రాజకీయ నాయకులకు సానుకూల పరిస్థితులు కలుగుతాయి. నూతన వాహన మార్పులు కానీ, వస్తు వాహన క్రయ విక్రయాలు కానీ చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి, మీనరాశి వారికి ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి జన్మరాశిలో శనైశ్వరుడి యొక్క సంచారం, ద్వాదశ రాహు యొక్క సంచారం. మరి ఏలినాడి శని ప్రభావంలో ఉండేటువంటి మీనరాశి వారు ఈ వారంలో చక్కగా శనైశ్వరుని యొక్క కోనపింగళ స్తోత్రాన్ని ప్రతి శనివారం చదువుకోవటం, ఒక నువ్వుల నూనె దీపాన్ని చక్కగా ఇంట్లో కానీ, శివాలయంలో నవగ్రహాల దగ్గర కానీ వెలిగించటం, అలాగే ప్రతి శనివారం, మంగళవారం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, సుందరకాండ పారాయణ లాంటివి చేసుకోవటం వల్ల ఎటువంటి సమస్యలైనా అధిగమించి మీనరాశి వారి విజయాలు సాధించుకునేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు.